హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ బ్లాగ్స్ 24. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నాకు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అనమాట. మా థర్డ్ ఇయర్లో లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఈ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. అండ్ ఏం ఎగ్జామ్ అంటే ఈరోజు ఎథిక్స్ ఎగ్జామ్ అనమాట. యాక్చువల్గా ఏం చదవలేదు నేను చెప్పాలంటే, కానీ జస్ట్ ఎంసీక్యూస్ చూసుకున్నాను అనమాట. మాకు ఓన్లీ ఎంసీక్యూస్ కాబట్టి ఆ, అన్నీ ఆల్మోస్ట్ క్లాసులలో కవర్ అయిపోయినాయి కాబట్టి మేము జస్ట్ ఓవర్‌వ్యూ చూసుకున్నా అంతే ఎంసీక్యూస్. అది కూడా చాట్ జీపీటీలో అలా అలా చూసినా అనమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అరౌండ్ 11 అయితుంది. సారీ 12 అయితుందనమాట టైం వచ్చేసి. అండ్ నాకు 1:30కి ఎగ్జామ్ ఉందనమాట. ఎందుకో తెలవదు, ఈ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఫ్రీ ఉన్నా కూడా, అంటే పొద్దున షిఫ్ట్ ఫ్రీ ఉన్నా కూడా మాకు సెకండ్ షిఫ్టే పెట్టారనమాట మధ్యాహ్నం. ఇంత ఎండలో మధ్యాహ్నం ఎందుకు పెట్టిర్రో నాకైతే అర్థం కావట్లేదనమాట అస్సలే. అండ్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి. దాంట్లో 3 ప్రాక్టికల్స్ అనమాట. 2 ఎగ్జామ్స్. అండ్ ఆ 3 ప్రాక్టికల్స్‌లో ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ ఉందనమాట. ఆ ఇంగ్లీష్ నేను చెప్పలేదు. అండ్ ఇంగ్లీష్ అప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను, లైక్ బిజినెస్ బ్లాగ్‌ది. అది ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూసేయండి అనమాట. ఆ బిజినెస్ బ్లాగ్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్లాగ్ అనమాట అది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది దాంట్లో. అండ్ వెబ్ సెమినార్ హాల్స్ దాంట్లో చూపించలేదు ఆ రోజు. దాంట్లో లైక్ ఆ రోజు బ్లాక్ వేసి ఉన్నాయి అనమాట, ఎందుకంటే అవి యూజ్ చేయరు కాబట్టి ఆ రోజు. కానీ చాలా పెద్దగా ఉంటదనమాట సెమినార్ హాల్ అనేది. అది మీరు చూస్తే షాక్ అయిపోతారు. అది నా ఇంటర్నెట్‌లో ఉంటే ఒకసారి చూడండి. నాకు తెలిసి ఇంటర్నెట్‌లో కూడా అవైలబుల్ లేదు. మళ్ళీ ఎప్పుడైనా ఎళ్తే చూపిస్తాననమాట. లైక్ నెక్స్ట్ సెమిస్టర్‌లో గానీ, మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే మా పెప్ క్లాసెస్ జరుగుతాయి గదా దీని తర్వాత, అప్పుడు చూపించడానికి ట్రై చేస్తా ఒకసారి ఎళ్తే. ఓకేనా? అండ్ అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేస్తా. అండ్ చాలా మంది అడుగుతున్నారనమాట, వ్లాగ్స్ ఎందుకు రాట్లేదు అని జెప్పేసి. మాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల, మెయిన్ థింగ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఓన్లీ ఎగ్జామ్స్‌కెళ్ళి రావడం అయిపోతుందనమాట. అక్కడ వ్లాగ్ చేయడానికి ఏమి ఉండట్లేదు అసలు. అందుకోసం ఆ రోజు ఒక బ్లాక్‌కి సెపరేట్ బ్లాక్‌లో పడడం వల్ల నేను ఆ బ్లాక్ టూర్ చేయాల్సొచ్చింది. అండ్ మీకు చూపిద్దామని. ఈరోజు ఏంటంటే, లైక్ లాస్ట్ డే కాబట్టి ఎలా జరుగుతది, ఏంది అని చెప్పేసి నాకు గూడా అస్సలు తెలీదు. ఎందుకంటే ఎగ్జామ్ ఏం చదవలేదు కాబట్టి. అండ్ ఎగ్జామ్ ఎలా రాస్తాం, ఏంది అని చెప్పేసి. ఎలా అయినా రాసేదే అంతే. అది ఎక్కువ టెన్షన్, స్ట్రెస్ ఏం తీసుకోవద్దనమాట. ఆహ్, ఇప్పుడెళ్తున్నా నేను. అరౌండ్ 12 అయితుంది కాబట్టి నేను స్టార్ట్ అయిపోతున్నాననమాట ప్రెజెంట్. కాలేజ్ ఒకసారి మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. నాకు 37 బ్లాక్‌లో ఉందనమాట. యాక్చువల్‌గా మొబైల్స్ అలో లేదు బ్లాక్ లోపలికి. కానీ నేను లైబ్రరీలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. కానీ లైబ్రరీ చాలా మంది చూపించమని అడుగుతున్నారు. బట్ పర్మిషన్ లేదనమాట లైబ్రరీలో అసలు చూపించడానికి. ఒక్కవేళ హోప్ ఇప్పుడు బ్యాగ్ పెడుతుంటే రికార్డ్ చేస్తే చేస్తా. చూసా ఒకసారి, అంటే అక్కడ దాంట్లో టీచర్స్ ఉంటారనమాట. ఒకసారి పట్టుకుంటే ఖతమే, మళ్ళీ మొబైల్ ఇయ్యరు. అందుకోసమే ట్రై చేస్తా ఒకసారి చూపించడానికి. ట్రై ఒకవేళ చూపించకపోతే మళ్ళీ నాకు కమెంట్‌లో చెప్పకండి. ఆల్రెడీ అందుకే ముందే చెప్పేస్తున్నా అనమాట ఎందుకని చెప్పేసి. అండ్ కాలేజ్‌కెళ్ళి మాట్లాడదాం. ఓకేనా? చలో బాయ్. చలో చలో కాలేజ్‌కెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడే కాలేజ్ లోపలికి వచ్చామనమాట. ఇదే పార్క్. మీరు చూసుకోవచ్చు, ఎంట్రన్స్ పార్క్. అండ్ అది ఆడిటోరియం మీకు చాలా వీడియోస్‌లలో చూపించిన. దాని ముందు ఫ్యాషన్ బ్లాక్ ఉంటదనమాట. ఇక్కడ ఎరిక్స్ ఉంటాయి. అండ్ ఇది హాస్పిటల్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోదాం. చాలా టైం అయిపోయిందనమాట వచ్చే దారిలో. ఇక ఎగ్జామ్ టైం అయితే అవుతుంది. ఎగ్జామ్ తర్వాత మాట్లాడుతాను నేను. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిందనమాట. అసలు ఎగ్జామ్‌లో ఏం చదవడానికి కూడా అవసరం లేదు. అంత ఈజీగా వచ్చింది పేపర్ అయితే. అండ్ నేను ప్రెజెంట్ ఒక ఖాళీ క్లాస్‌లో ఉన్నాననమాట. అండ్ నా బ్లాక్‌లోనే ఉన్నాను. నేను ఇప్పుడే ఎగ్ మొబైల్ తీసుకొనొచ్చాను. అండ్ ఇది చూడండి మన బ్యాగ్. అండ్ ఇక్కడ మెయిన్‌గా ఎల్‌పీలో అయితే చాలా వరకు ఎగ్జామ్స్ టైమ్స్‌లో అలా ఇది మిడ్ టర్మ్ గానీ, లేకపోతే సెమిస్టర్ గానీ, అప్పుడు ఇలాంటి స్లిప్స్ అనేది పెడతారనమాట. నేను నార్మల్ వ్లాగ్స్‌లో మీరు ఫాలో అయ్యుంటే నేను ఆల్రెడీ చూపిచ్చాను, చూసుకోవచ్చు. అండ్ అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? అండ్ ఇలా అండ్ చాలామంది చీటింగ్ చేస్తే వాళ్ళ స్కాలర్‌షిప్ అనేది ఎళ్ళిపోతదనమాట. లైక్ లోపల క్యాంపస్‌కి వన్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతది. యూఎంసీ అని చెప్పేసి ఒకటుంటది. అది గానీ ఆహ్
పడిందంటే ఎగ్జామ్ టైంలో మీకు స్కాలర్షిప్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, తీసేస్తారు. అండ్ మొత్తం ఫీజు కట్టాల్సి ఉంటుంది. అందుకోసం చాలామంది చీటింగ్ చేయరు. ఓకేనా. అండ్ అయిపోయింది చాలా వరకు, ఎగ్జామ్ అయితే అయిపోయింది. అండ్ థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఈ రోజుకి. అండ్ ఇంకా మార్క్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ అనమాట. విత్ ఇలాంటి క్లాసెస్లో, ఈ క్లాసెస్లో జరిగినాయి మా థర్డ్ ఇయర్ అయితే. అండ్ నెక్స్ట్ క్లాసెస్ ఎక్కడ జరుగుతాయి ఏంది అని చెప్పేసి, ఏ బ్లాక్లో జరుగుతాయి అది ఏం తెలియదు అనమాట, అసలు ఐడియా కూడా లేదు. అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఇంకా టైం టేబుల్ కూడా రాలేదు. ఓకేనా. వన్స్ టైం టేబుల్ వచ్చిన తర్వాత ఆ క్లాసెస్కి పోయేది కూడా నేను బ్లాగ్స్ లాగా చేసి పెడతాను అనమాట అప్పుడప్పుడు. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా, ఏదన్నా కానీ లైక్ ఎల్పి గురించి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్ డెప్త్ ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను పర్సనల్గా. ఓకేనా. అండ్ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలి అని చెప్పి. మీకు ఇంకా ఏ వీడియో, ఏ టైప్ ఆఫ్ వీడియో, దేని గురించి వీడియో కావాలి అని చెప్పేసి అనుకుంటే అది కామెంట్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ రేపు నాకు తెలిసి ఈ రోజే వస్తుందన్నమాట ఈ వీడియో, నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ మార్నింగ్ చెప్పే ఉంటాను నేను వీడియోలో, ఈ రోజే వస్తుంది ఈ వీడియో. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బయట ఏదైనా ఉంటే చూపిస్తాను. ఎండ చాలా ఉందన్నమాట, బయట చూపిస్తాను. గైస్ ఇప్పుడే బయటకు వచ్చినా చూసుకోవచ్చు ఎంత ఎండ కొడుతుంది చూడండి గైస్. ఇంత ఎండలో ఇప్పుడు రూమ్కి వెళ్ళాలన్నమాట. అండ్ అడ్మిషన్ బ్లాక్ దగ్గర ఈ పెద్ద ఇవి ఉంటుందన్నమాట, మెట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా అది ఇక్కడ చేస్తారనమాట. ఓకేనా. అండ్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు. అండ్ ఈ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏ కంట్రీకి వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు అని చెప్పేసి ఏ కంట్రీలోని కాలేజెస్కి వీళ్ళు కొలాబరేట్ అయి ఉంటారు అని చెప్పేసి అవన్నమాట. ఓకేనా. వెళ్ళిన తర్వాత మాట్లాడు. ఓ ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ వచ్చేది చాలా ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ వస్తాయి అనమాట. అండ్ మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, నేను ఎక్కడ కూడా చెప్పలేదు నెక్స్ట్ వ్లాగ్స్ ఏంటని చెప్పేసి. చూడండి మీరే తెలుస్తుంది. అండ్ ఈ వీడియో ఈరోజే వస్తుంది నాకు తెలిసి, ఈరోజు పోస్ట్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే రేపు టైం లేదు నాకు. రేపు ఒక పని మీద వెళ్తున్నాను అనమాట. అది ఏంటని చెప్పేసి మీ బ్లాగ్స్లలో అప్డేట్ ఇస్తూనే ఉంటాను నేను. అండ్ ఆ బ్లాగ్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, లైక్ మేబీ అనుకుంటున్నా మండే ఆర్ సండే పోస్ట్ చేద్దామని చెప్పేసి. చూడాలి ఎప్పుడైతే అప్పుడు పోస్ట్ చేస్తాను నేను. అండ్ ఈరోజు ఆల్మోస్ట్ థర్స్డే అనుకుంటా, చూద్దాం. అండ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. అండ్ చాలామందికి డౌట్ ఉందన్నమాట వేరే కాలేజెస్ గురించి. వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే, బ్రో ఎల్పియూలో అసలు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మాకు హాస్టల్కి ఎలా ఉంటుందా, లేకపోతే హాస్టల్కి పీసీస్ ఎలా ఉంటాయా, లేకపోతే హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. అంటే చాలా అంటే మన సౌత్ లాగా ఉండదు అనమాట, జస్ట్ ఇక అడ్జస్ట్ అయిపోవాలంతే. అండ్ పీసీస్ కానీ ఇవేవి అలో ఉండదన్నమాట హాస్టల్లో, జస్ట్ మనకి ల్యాప్టాప్స్ మాత్రమే అలో ఉంటుంది. అండ్ నేను ప్రజెంట్ బయట ఉంటున్నా కాబట్టి చాలామంది హాస్టల్ మెస్ ఎలా ఉంటుంది ఏంది, ఆ ఫుడ్ గురించి వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు ఆల్మోస్ట్ అలో లేదనమాట హాస్టల్కి వెళ్ళడానికి, ఎందుకంటే నేను బయట ఉంటున్నా కాబట్టి. ఓన్లీ హాస్టల్ తీసుకున్న వాళ్ళకి అలో ఉంటుంది. నేను ట్రై చేసిన చాలా, లోపల ఉన్న వాళ్ళు తీయమని చెప్పేసి, బట్ ఇంకా వీడియోస్ రాలేదన్నమాట. ఒకవేళ వస్తే పోస్ట్ చేస్తా. అండ్ రోహన్ కూడా చెప్పాను అనమాట వీడియోస్ తీయమని చెప్పేసి, తీయట్లేదు, అతను కూడా కుదరట్లేదు, అందరూ బిజీ బిజీ అయిపోయారు. ఓకేనా. ఇలా తీస్తే పెట్టేస్తా. అండ్ మా పెప్ క్లాసెస్ కూడా జరుగుతాయని చెప్పేసి అంటున్నారు, బట్ ఇంకా టైం టేబుల్ ఏం రాలేదు. సో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా, లేకపోతే ఆ రోజు కూడా బ్లాగ్స్ చేస్తా ఫస్ట్ క్లాస్కి ఎప్పుడు వెళ్తున్నాయి అని చెప్పేసి. ఓ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.